ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈ వారం 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే 8 నుంచి 14 వరకు తులారాశి నుంచి మకర రాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా ఈ వారం మొత్తము కూడా మీకు శుక్రకేతువులు కన్యారాశిలోని, బుధాదిత్య యోగంలో సింహరాశిలో రవి బుధులు, అదేవిధంగా మనకి మిథునంలో కుజుడు, వృషభంలో గురువు, కుంభంలో శని వక్రించి మీనరాశిలో కేతువు యొక్క రాహు యొక్క సంచారం జరుగుతుంది. కన్యలో కేతువు, మీనంలో రాహు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారి రాశుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. అయితే చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలితాంబ వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ 3 అనేటువంటి షార్ట్ జర్నీస్, కొత్త పరిచయాలు, గురువులతో పరిచయాలు ఏర్పడము, మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం అనేటువంటిది ఇస్తుంది. అదేవిధంగా కాస్త ప్రయాణాలు కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఈ కాంబినేషన్ అనేటువంటిది కొత్త ప్లానింగ్ చేస్తారు, ఆ ప్లానింగ్ కూడా ఫ్రూట్ఫుల్ అవుతాయి. మరి 6వ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది అంటే మీ పూర్వజన్మ కర్మ మంచి ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి కాంబినేషన్ దిస్ ఈస్. పూర్వజన్మ కర్మ అనేటువంటిది 6వ స్థానంలో ఉంటుంది కదా. ఇప్పుడు ఈ వారం మీ పూర్వజన్మ కర్మ ఖచ్చితంగా ఒక మంచి రూటుని చూపించేటువంటి యోగం కలిగినటువంటి వారం ఇది. మరి 7వ స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు కదా, అంటే ఇది ఏం చెప్తుంది అంటే వెరీ క్లియర్గా మీకు చూపిస్తున్నటువంటిది మీరు పొరపాటును కూడా వివాహ నిర్ణయాలు తీసుకోకండి. ఈ వారము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నేను చెప్పేది అది. పార్ట్నర్స్ని కాస్త చూసుకోండి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్షిప్స్ మూలంగా మీరు ఏదైనా ఇబ్బంది పడతారేమో, కాస్త జాగ్రత్తలు చూసుకోండి. కాస్త మీ పార్ట్నర్తో కలిసి వాహనం మీద వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా సంతకాలు చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఫైనాన్షియల్ గ్రోత్ అంటారా, ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా రైతులకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీస్, గవర్నమెంట్ నుంచి పొందాల్సినట్టు కొన్ని ఇస్తుంది. కాకపోతే కొంతవరకు చిన్న ఇగో క్లాషెస్ ఉంటాయి కుటుంబ సభ్యులతో. ఎందుకంటే ఈ కుటుంబాధిపతి వెళ్ళి బుధరాశుల్లో ఉన్నాడు. బుధుడు ఏంటంటే కొంత ఆర్గ్యుమెంటివ్ రిలేటెడ్ వాటికి కారకుడు. కాబట్టి కొన్ని మదర్తో కావచ్చు, తల్లి తరపు వారు మేనమామలతో కావచ్చు, కొంచెం తండ్రి తరపు వాళ్ళతో కావచ్చు, కొంత తండ్రితో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తాయి చెప్పాలంటే. కాకపోతే వాళ్ళ నుంచి లబ్ధి కూడా ఉంటుంది. ఎందుకంటే పూర్వజన్మ కర్మస్థానంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని ఉద్యోగ సంబంధించిన మార్పులు కూడా చూపిస్తుంది. కాకపోతే గతంలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో గుర్తుపెట్టుకోండి, మీకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు కొంచెం వాటి విషయంలో కొంత లాభము, లబ్ధి, అమ్మయ్య ఇప్పుడు కొంత మనం లాభంలో పడ్డాము అనేటువంటి యోగము ఈ వారం మీకు కనబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల్లో కుజ, శుక్ర, శని, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే బుధవారము, శుక్రవారము గోవుకి గ్రాసము, బెల్లము, అదేవిధంగా క్యారెట్లు, తీపి చపాతీలు ఇటువంటివి తినిపించండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే మీరు ఏదైతే సామాజికంగా ఎదుర్కొనేటువంటి విషయాలు కానివ్వండి, జీవిత భాగస్వామితో ఎదుర్కొనే విషయాలు కానివ్వండి, మీ జీవిత భాగస్వామితో కానివ్వండి, పార్ట్నర్స్తో కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. చాలామందికి ఒక సంశయం ఉంది. ఏమిటంటే నేను పూజలు చేస్తున్నాను కానీ పూజలు చేయని వాళ్ళకి కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎన్ని పూజలు చేసినా నాకు మంచి ఫలితం కనిపించట్లేదు. ఇక్కడ మనం ఒక గొప్ప విషయం తెలుసుకోవాలి. ఏమిటది అంటే ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు విషయాన్ని అర్థమయ్యేలా చేస్తాను. చూడండి, 2 వ్యక్తులు లోన్ తీసుకున్నారు. ఒక వ్యక్తి ₹1,00,000 లోన్ తీసుకున్నాడు, ఇంకో వ్యక్తి 10 లక్షలు లోన్ తీసుకున్నాడు. ₹1,00,000కి ఈయన ప్రతి నెల 15,000 కట్టేసుకొని క్లియర్ చేసుకున్నాడు ఒక 10 నెలల్లో. ఇంకో వ్యక్తి కూడా ప్రతి నెల 10,000 కడుతున్నాడు. కానీ ఇద్దరికి ఒకటేసారి అప్పు తీరిపోదు. ఈయనకి చూస్తే తీరిపోయింది అంటాడు ₹1,00,000 తీసుకున్న వ్యక్తికి. ఈయనకి చూస్తే బాబు ఇంకా నీ యొక్క అప్పు 9,10,000 ఉందంటారు. ఇదేమిటండి ఇద్దరం కట్టాం కదా అంటే
మీరు తీసుకున్న అప్పు ఎక్కువ, ఈయన తీసుకున్న అప్పు తక్కువ. అంటే ఒక పూజ చేసినప్పుడు, లేదా ఒక జపం, ఒక గురువు గారి దగ్గర ఒక మంత్రం తీసుకున్నప్పుడు, లేదా కొన్ని అమావాస్యలో కొన్ని తీసుకుంటూ ఉంటాం, లేదా కొన్నిసార్లు దీక్ష తీసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు చేసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎంత నిష్టగా చేస్తున్నా మీ యొక్క కర్మ ఇంకా అక్కడ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మీకు ఫలితం కొంతే కనిపిస్తూ ఉంటుంది, పూర్తిగా కనబడదు. వీరికి ఎవరికైతే తొందరగా ఫలితం కనబడిందంటే దాని అర్థం ఏమిటంటే పూర్వజన్మ కర్మ కొంతే ఉంది. ఈ కొంత కర్మ ఈ దేవతా అనుగ్రహాన్ని జపం చేసుకోవడం ద్వారానో పూజో వ్రతమో చేయడం ద్వారా తొందరగా అయిపోయింది అక్కడ. అంటే అప్పు తీరిపోయినట్టుగా. అప్పు తీరిపోయినప్పుడు ఏమవుతుంది, అప్పువాడు మన ఇంటికి రాడు. ఇది మీరు కట్టాలంటే బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెప్పడు. ఆ రకంగా ఇది మీరు మొట్టమొదటిగా ఇది మీరు అర్థం చేసుకోండి. రెండవది, రాంగ్గా మనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు రాంగ్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగానే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకటి ఉంటే ఇంకోటి చేస్తూ ఉంటాం. అంటే ఎలాగా అంటే ఏమండి మరి అవి చేసుకుంటే వేరే ఫలితం రాదా అంటే దానికి వేరే ఫలితం వస్తుంది. అంటే ఎలాగా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకు తలనొప్పి వచ్చింది, మనం వెళ్ళి తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాము, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళాము, ఈనో తీసుకున్నాం, వేసేసుకున్నాం, తగ్గుతుందా? అస్సలు తగ్గదు. లేదా తలనొప్పి వచ్చింది, జ్వరం ట్యాబ్లెట్ వేసుకున్నాం, వేసేసుకున్నాం, తగ్గదు. B12 పెంచేటువంటి ట్యాబ్లెట్ వేసుకున్నాం, తగ్గదు తలనొప్పి. ఏం వేసుకుంటే తగ్గుతుంది? శారిడాన్ లేదా జండు బామ్ రాసుకోవాలి, లేదా ఎవరితోనైనా తలని కాస్త మసాజ్ చేయించుకోవాలి. ఇవేవీ కాకుండా మనం ఏదో చేస్తే దాని రిజల్ట్ రాదు. అలాగే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే మీకు వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది అనుకుందాం, కాసేపు వివాహం కుదరట్లేదు అనుకుందాం. సప్తమాధిపతి ఎవరు, 12వ అధిపతి ఎవరు, మహాదశ ఏం నడుస్తుంది, ఏ మహాదశ దీనికి వ్యతిరేకిస్తుంది, దానికి సంబంధించిన దానము, దానికి సంబంధించిన అధిష్టాన దేవతను చేసుకోవాలి. అంతేగాని ఏదో చేసేసామండి, మేము ఫలానా ఆ పూజ చేసేసాం, ఈ సుదర్శన హోమం చేసాం, రావట్లేదు. ఎందుకు వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. మీకు బ్యాంకులోకి వెళ్ళి మీ చెక్కు పాస్ అవ్వాలి, మీ చెక్కు ఇచ్చి డబ్బులు రావాలి. అప్పుడు ఏం చేస్తారు? మీరు కౌంటర్కి వెళ్ళి ఆ కౌంటర్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆ చెక్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి తీసుకొని ఓకే ఇందులో బ్యాలెన్స్ ఉంది, మీరు ఈ డబ్బులు తీసుకోండి అని ఇస్తారు. అంతేగాని మీరు వెళ్ళి బయట ఒక వాచ్మ్యాన్ ఉన్నాడంటే అక్కడ గన్ పట్టుకొని కూర్చున్నాడు, సెక్యూరిటీ పర్సన్, ఆయనకి చెక్ ఇచ్చాను, నాకు డబ్బులు ఇవ్వలేదు. ఆయన ఇప్పుడు ఎందుకు ఇస్తాడు? ఆయన పని కాదు అది. లేదా లోపలికి వెళ్ళిపోయి అకౌంట్ సెక్షన్లో ఉండేటువంటి ఎవరికి నేను చెక్ ఇచ్చాను, అవ్వలేదు, ఆయన ఇవ్వడు. లేదా మీరు లోన్స్ కోసం వెళ్ళేటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి చెక్ ఇచ్చారు, ఇవ్వడు. ఎందుకు? ఆయన ఏం చెప్తాడు? ఇక్కడ కాదండి సెక్షన్ అది అంటాడు. అంటే ఏమిటి? మనం హెల్త్ విషయంలో ఏ ట్యాబ్లెట్, ఏ దానికి ఏ మెడిసిన్ వాడితే ఎలా తగ్గుతుందో, ఒక బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉంటుందో, ఒక లోన్ కావాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో, ఒక సచివాలయానికి వెళ్ళినప్పుడు మన ప్రాబ్లమ్ని బట్టి ఏ సెక్షన్కి వెళ్ళి మాట్లాడాలో ఎలా అయితే ఉంటుందో, మనం కూడా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒకటి ఉంటే ఒకటి చేస్తున్నాము. ఇది ఇంకొకటి మెయిన్గా. అలాగే మరొక విషయం చెప్తాను చూడండి. చాలామంది ఒక పూజ చేస్తారు, ఇంకా రిజల్ట్ కనబడకపోయేసరికి వెంటనే చాంటింగ్ స్టార్ట్ అవుతుంది లోపల. అసలు ఎంత శ్రద్ధగా చేస్తారో, ఈ పూజ చేశాను నాకేమవ్వలేదు, ఈ సత్యనారాయణ సంవ్రతం చేసుకుని ఏమవ్వలేదు, ఈ క్షేత్రానికి వెళ్ళాను ఏమవ్వలేదు. మీరు ఎప్పుడైతే దాన్ని రెగ్యులర్ చాంటింగ్ చేస్తుంటారో మీకేమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్, మీ సెల్ లెవెల్లో ఉన్నటువంటిది, మీ సోల్, మీ సబ్కాన్షియస్ మైండ్ ఏమనుకుంటుందంటే ఇతనికి ఏమి చేసినా ఫలితం రాకూడదేమో అనుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏమి చేసినా ఫలితం రాకూడదేమో, అందుకేనేమో అని అది ఏం చేస్తుంది, ఓహో ఫలితం రాకూడదు అనుకుంటా. అలా ఎప్పుడు అనుకోకండి. నేను పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఈ పూజ చేసుకోగలిగాను, నేను అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ క్షేత్రానికి వెళ్ళగలిగాను, ఎంతో అనుగ్రహం ఉంటే నేను ఆ క్షేత్రానికి వెళ్ళగలనా. ఆదిశంకరాచార్యులు వారు ఒక మాట అంటారు, ఏంటంటే మనము 2 చేతులు ఎత్తి ఇలా దండం పెట్టుకోవాలంటే కూడా అమ్మవారి అనుగ్రహం ఎన్నో లక్షల జన్మల పుణ్యం ఉండాలట. మరి అలాంటప్పుడు ఇంట్లో నిత్య పూజ చేస్తున్నామంటే ఎంతో అనుగ్రహం ఉంది, ఒక ఆలయానికి వెళ్తున్నామంటే మరింత ఎంతో అనుగ్రహం ఉంది, ఒక క్షేత్రానికి వెళ్తున్నామంటే ఎంతో అనుగ్రహం ఉంది, భగవంతుడి గురించి మనం పూర్తిగా తెలుసుకోగలుగుతున్నాం, విశ్లేషించగలుగుతున్నాం అంటే ఎంతో అనుగ్రహం ఉంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మనం భగవంతుడిని అడగాలి, అందులో ఎటువంటి తప్పు లేదు, అందులో ఎటువంటి బిజినెస్ కాదు. అది అమ్మవారిని అడుగుతాం. జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటూ ఉంటారు. మరి అది కేవలం మన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే కాకుండా విశ్లేషణ చేయండి. భగవంతుడు అంటే ఎవరు, అమ్మవారి స్వరూపం ఏంటి, ఆ శక్తి స్వరూపం ఎవరు, ఆ ఈశ్వరుడు ఎవరు, విష్ణువు ఎవరు, వ్యాపించిన వాడు విష్ణువు, ఈ నడుపుతున్నవాడు విష్ణువు, అందులో ఉండేటువంటి శక్తి అమ్మవారు. లక్ష్మి అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, బ్రహ్మ అంటే ఎవరు, క్రియేటర్ ఆయన క్రియేట్ చేస్తున్నాడు. ఇంద్రుడు ఎవడు, విశ్లేషణ చేయండి. ముఖ్యంగా ఆలోచించండి, ఈ దేవతా స్వరూపాలు ఎందుకున్నాయి, మనకెందుకు మహర్షులు, మనకి భగవంతుడు ఇన్ని రూపాలుగా మనకెందుకు రూపాంతరం చెందాడు.
ఎందుకు ఒకటిగానే ఎందుకు లేడు? ఒకటే స్వరూపం. ఆ భగవత్ స్వరూపం ఒక్కటే. ఆ పరమేశ్వరుడు ఒక్కటే. కాకపోతే ఆ పరమేశ్వరుడు ఒక్కడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఇన్ని రూపాలు ఎందుకు దాల్చాల్సొచ్చింది? మనం ఎందుకు ఒకటే మనం ఒక ఆఫీస్ పెట్టుకున్నాం. మనం ఒక్కళ్ళమే ఎందుకు నడిపించట్లేదు? మనం అకౌంటెంట్‌ని పెట్టుకుంటున్నాం. సెక్యూరిటీని పెట్టుకుంటున్నాం. లేనట్లయితే ఒక క్రియేటివ్ టీమ్‌ని పెట్టుకుంటున్నాం. లేనట్లయితే ఒకళ్ళు సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ డిపార్ట్‌మెంట్ పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం? ఒక్కడమే అందరు చేయొచ్చు కదా! కాదు. దేనికి దాని డిపార్ట్‌మెంట్స్ ఎట్లా ఉన్నాయో ఒక ఆఫీస్‌కి మెయిన్ పర్సన్ ఒకలే ఉన్నప్పటికీ ఎన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ఇంతమందిని ఎలా అయితే నియమించారో వాస్తుపరంగా ఇంట్లోని ఆ రకంగా నియమించడం జరిగింది. జ్యోతిష్ శాస్త్రం పరంగా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇవ్వడం జరుగుతుంది. దేవతల పరంగా భగవంతుడు ఒక్కొక్క దానికి అగ్నికి, వాయువుకి, జలానికి, రకరకాల దేవతలకి ఆ యొక్క శక్తుల్ని ఇవ్వడం జరిగింది. ఆ శక్తులతో నడిపించడం జరిగింది అనేటువంటి సత్యాన్వేషణ మనకి ఎప్పుడైతే జరుగుతుందో మనం చాలా ఆనందంగా ఉంటాం. ఈ విశ్వంలో ఉన్నది ఆనందం మాత్రమే. దుఃఖాన్ని మనం తెచ్చుకుంటున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.